డయాఫామ్ వాల్ 100% చేశాం. వీళ్ళందరికీ కూడా అక్కడ పిలుచుకొని పోతారు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టుకు పిలుచుకొని పోయి వాళ్ళతో ఏం చేయించినాడు తెలుసా అధ్యక్ష? ఒక్కసారి చూడండి అధ్యక్ష. జయము చంద్రన్న జయమునే చంద్రన్న పోలవరం ప్రాజెక్టు కట్టినావు చంద్రన్న పోలవరం ప్రాజెక్టు కట్టినావు చంద్రన్న. డయాఫామ్ వాల్ అయితే 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే 2 సీజన్లో పూర్తి చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి అసమర్థ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ఒక ఉదాహరణ. డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. ఈ డయాఫ్రామ్ వాల్ పాడైపోయింది అంటున్నాం. ఎందుకు పాడైపోయింది? కాఫర్ డ్యామ్ మనం 2 ఖాళీలు పెట్టి చేసాం, అందువలన పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లో చెప్తున్నారు. ఈ కాఫర్ డ్యాము కట్టక ముందే డయాఫ్రామ్ వాల్ ఎందుకు కట్టారు? అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా? కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది. నిజం సార్, పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే పద్ధతి ఇంకా ఎవరు కనిపెట్టలేదు. నువ్వు కనిపెట్టు, లక్షల జీతాలు తీసుకుంటే సరిపోతుంది అనుకున్నావా? ఎందుకని కాఫర్ డ్యామ్ 2 గ్యాప్లు వదిలిపెట్టారు? కాఫర్ డ్యామ్ కట్టక ముందే డయాఫ్రామ్ వాల్ కట్టారు కాబట్టి, మనం కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి గిరిజనులు మునక్కుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం, నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు, అందుకని గ్యాప్లు పెట్టేశారు. గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు, ధ్వంసం చేశాడు. ఇప్పుడు 400 కోట్లతో కట్టిన డయాఫామ్ వాల్కి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా 1000 కోట్లు అయింది. టైం అంతా ఇదయింది. ఎవడా కొట్టింది? నువ్వే నిన్ను కొట్టుకున్నావు. నేనే కొట్టుకున్నా.